ఇంతటి మహాకళాఖండాన్ని నిర్మించడం నేనెక్కడా చూడలేదు. ఒక్కసారి ఆ విగ్రహాన్ని పరిశీలిస్తే లోపల ఉన్నటువంటి మ్యూజియంలో ఉన్నటువంటి ఆ కళాఖండాలను రూపొందించినటువంటి విధానం కానీ వాటిని ఒక్కసారి చూసినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకుంటున్నటువంటి లైబ్రరీలో చదువుకుంటున్నటువంటి ఆ యొక్క ఫోటో కానీ, రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి మన నాయకులకందరికీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారికి మరి ఇతర నాయకులందరికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇతర నాయకులకి ఆయన సమర్పిస్తున్నటువంటి ఆ యొక్క చిత్రాన్ని కానీ చూసినట్లయితే అటువంటి చిత్రం మిగతా దగ్గరలో ఉంది కానీ ఇంతటి అద్భుతమైనటువంటి చిత్రాన్ని మరెక్కడా చూడలేదన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కళాఖండిగా చెప్పగలం. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆయనకున్నటువంటి బడుగు బలహీన వర్గాలపైన ఉన్నటువంటి ప్రేమ కానీ, ఈ యొక్క అణగారినటువంటి వర్గాల్ని మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందించాలన్నటువంటి ఆశయం కానీ ఆ పట్టుదలను ప్రతిబింబిస్తుంది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ అద్భుతమైనటువంటి కళాఖండానికి విశ్వకర్మగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు అన్నటువంటి విషయంలో సందేహం లేదు అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భావితరాలు మిగతా భారతదేశంలో మిగతా ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ యొక్క కళాఖండం, ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రదేశం భవిష్యత్తులో ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా నిలిచిపోతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ముఖ్యంగా మ్యూజియంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాల్యం నుంచి చివరి దాకా ఆయన జీవితాన్ని ప్రతిబింబించేటట్లుగా ఆ మ్యూజియంను నిర్మించడం నిజంగా మనకందరికీ కూడా గర్వకారణం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కూడా అభ్యర్థిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మంత్రివర్గ సభ్యులు ఈ యొక్క నిర్మాణానికి సహకరించినటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి ఇంచుమించుగా 3000 పైచిలుకు బస్సులు ఇక్కడికి వస్తాయి. అవి కాకుండా కార్లు కానీ మోటార్ సైకిల్స్ కానీ అన్నిటిలో కూడా ఇక్కడికి పార్టిసిపెంట్స్ రావడం జరుగుతుంది.